ఇమాజిన్ చేసుకోండి. ఒక 32 ఇయర్స్ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు. మర్డర్ అంటే గొంతు కోసి అమ్మాయిని చంపేసి ఒక బ్యాగ్‌లో ప్యాక్ చేసి ఒక మామిడి తోటలో ఏశారు. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎవరు మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది? ప్రతీది మనం పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు సమాజంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ ఖచ్చితంగా మీ ముందుకైతే నేను ఖచ్చితంగా తీసుకొనొస్తాను. మీకైతే నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్‌ని ఖచ్చితంగా మీ ముందుకు నేను తీసుకొనొస్తాను. ప్రతి ఒక్కరి అవేర్‌నెస్ రావాలి, తెలుసుకోవాలి బయట సమాజం ఏం జరుగుతుంది, ఎలా జాగ్రత్త పడాలని చెప్పేసి నా మెయిన్ మోటో. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇన్సిడెంట్ అయినా గాని మనం ముందే జాగ్రత్తగా ఉండాలి గదా! సో అందుకు నా మెయిన్ మోటో అదే. సో ఇక్కడైతే మనం మ్యాటర్‌లోకెళ్దాం. మ్యాటర్ ఏంటంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని మలిహాబాద్ అనే ఒక సిటీలో జరిగింది. ఒక అమ్మాయి ఇంటర్వ్యూకెళ్ళింది. అలా అలంబగ్ అని చెప్పేసి ఒక విలేజ్ ఒక సిటీకి ఇంటర్వ్యూకెళ్ళింది. ఇంటర్వ్యూకెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వచ్చి ఒక బస్ స్టాండ్‌లో ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి ఒక రిక్షా డ్రైవర్ లైక్ ఆటో డ్రైవర్. ఒక ఆటో డ్రైవర్ ఒకతను ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక మామిడి తోటలో రేప్ చేశాడు. అతనితో పాటు తన బ్రదర్ కూడా. ఆ అమ్మాయి అక్కడ మెయిన్ ఎళ్ళింది ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది. రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా ఇన్సిడెంట్ జరిగింది. ఆ జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి మలిహాబాద్ అనే మామిడి తోటలో ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ మెయిన్ క్యాండిడేట్ ఎవరంటే దినేష్. దినేష్ అనే అతను మెయిన్ క్యాండిడేట్ అక్కడ. సో అతనికి ఇంకో తమ్ముడు ఉన్నాడు. అతని పేరు వచ్చేసి అజయ్. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ జరిగే టైంలో సంథింగ్ ఎలాగైతేనేమి వాళ్ళ బ్రదర్‌కి ఏదో విధంగా తన లొకేషన్ అయితే పంపించింది. అక్కడ ఎంత ప్రెషర్ ఉంటుంది. అక్కడ ఎంత బలవంత పెట్టింటారు. ఎంత టెన్షన్ సంథింగ్ మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ప్రతీదీ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూస్ అని చెప్పేసి చాలా సిటీస్ వెళ్తుంటారు, వస్తుంటారు. చాలా ఇన్సిడెంట్స్ అయితే ఇలాంటివి మనం చూస్తుంటాం సమాజంలో జరిగేది. సో ప్రతీదీ మనం మైండ్‌లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే జరిగేటి ప్రతిదాన్ని మనం ఏది నెగ్లెక్ట్‌గా అయితే పక్కా 100% తీసుకోకూడదు. సో మన మ్యాటర్‌లోకెళ్దాం. ఉంటారో వాళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్‌లో అయితే పోలీస్ కేస్ పెడతారు. సో పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయితుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన 36 అవర్స్‌లో ఆ దినేష్ అనే అబ్బాయిని పట్టుకుంటారు. మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో దినేష్‌ని అతన్ని పట్టుకుంటారు. సో ఇంకొక అతను అజయ్ అని ఎవరైతే నేను పేరు చెప్పానో ఆ అజయ్ అనే ఆయన ఆహ్, ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటాడు. సో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడి నుంచి ఎస్కేప్ అయితాడు. సో ఇన్వెస్టిగేషన్ అయితే ఎవరైతే స్టార్ట్ చేసింది ఎవరంటే డీసీపీ విశ్వజిత్ అనే సార్ అయితే ఈ కేసునైతే టేకప్ చేశాడు. సో ఆ సార్ ఏం చేశారంటే ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింటది. వాళ్ళ టీమ్‌కి ఎవరైతే ఉంటుందో వాళ్ళ టీమ్‌కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింటది. ఎవరి గురించి అంటే అజయ్ గురించి. అజయ్ పలానా దగ్గర వెళ్తున్నాడు సంథింగ్ అలా అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో పోలీసులందరూ అతని దగ్గరికైతే వెళ్తారు. అక్కడికెళ్ళేసి అతన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంటే అతను ఎస్కేప్ కానికి ట్రై చేస్తాడు. సో అదే టైంలో ఏం జరిగిందంటే తన బండి అయితే స్కిప్ అయితుంది. స్కిప్ అయినప్పుడు అతను ఏం చేశాడంటే పోలీసుల మీదకి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. సో ఫైరింగ్ స్టార్ట్ చేసినాక పోలీసులు ఏమైనా ఊరుకుంటారా? సో వాళ్ళు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళైతే ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అతనికైతే ఒక బుల్లెట్ అయితే గాయం తగులుతుంది. సో వెంటనే వాళ్ళైతే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేశాక ఆయనైతే చనిపోతాడు. ఇక్కడ ఇంకో మెయిన్ మ్యాటర్ మెయిన్ ట్విస్ట్ ఏంటి తెలుసా? ఆల్రెడీ ఆ అజయ్ అనే ఆయన మీద 23 కేసెస్ ఉన్నాయి. 23 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇతన్ని పట్టించిన వరకు 1,00,000 ప్రైజ్ మనీ కూడా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 23 కేసెస్ ఉన్నాయన అంత పబ్లిక్ గా అంత ఓపెన్ గా ఎలాగైనా కానీ సమాజంలో తిరుగుతున్నాడంటే ఏం అసలు అతని ధైర్యం ఏంటని అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి బయట మనం ప్రతిదీ ఇలాంటివన్నీ గమనించాలి. సో ఎవరు ఇట్లా చాలా మంది చాలా వీడియోస్ చేసి చాలా మంది సపోర్ట్ అలా ఒక పబ్లిక్ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా తెస్తుంటారు. వాళ్ళ వంతు వాళ్ళైతే ఖచ్చితంగా వాయిస్ అయితే రైట్ చేస్తుంటారు. ఇక్కడ మనం కూడా మన వాయిస్ అయితే రైట్ చేయాలి. సమాజానికంటూ అవేర్నెస్ అయితే పక్కా కల్పించాలి. సో ఇక్కడ ఏంటంటే జరిగింది ఇంత ఇన్సిడెంట్ జరిగింది. ఇది జరిగింది అయోధ్య. ఆ అమ్మాయి వచ్చేసి మెయిన్ ఊరు ఏంటంటే అయోధ్య. ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ రెస్పాండ్ అవుతాడు. వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయింటారు. ప్రతిదీ మనం గమనించినట్టయితే ఇలా చాలా మనకైతే ఎవరికైనా బాధ ఉంటుంది. సో ఇక్కడ నా మెయిన్ మోడ్ ఏంటంటే ఏ ఇన్సిడెంట్ అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ప్రతి ఇన్సిడెంట్స్ ని లైట్ తీసుకోకుండా ఖచ్చితంగా సీరియస్నెస్ తీసుకొని వాళ్ళ వంతు వాళ్ళ సేఫ్టీగా ఏదైతే కానీ ఆ అమ్మాయి అంత సిచ్యువేషన్ లో కూడా వాళ్ళ బ్రదర్ కి ఏదో విధంగా లొకేషన్ అయితే షేర్ చేసింది. కానీ వాళ్ళైతే కాపాడగలిగిపోయినారు. సో మనం చాలా బాధపడదాం. ఆ విషయం అయితే మనం చాలా బాధపడాలి. ఖచ్చితంగా. మీరైతే నా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా ప్రతిరోజు మీ ముందుకైతే నేను ఒకటి ఖచ్చితంగా తీసుకొనొస్తాను. నెక్స్ట్ టైమ్ మనం ఇంకో ఇన్సిడెంట్‌తో మీ ముందుకొస్తాం. జై హింద్. ఓకే ఫ్రెండ్స్.